మ్యూచువల్ ఫండ్స్ మీద డిసెంబర్ 19th వెల్త్ వాగన్ మరియు మిరే అసెట్ సంయుక్తంగా కండక్ట్ చేసే ఎడ్యుకేటివ్ వెబినార్ కి రిజిస్టర్ అవ్వండి. అంటే బేసిక్ గా ఆఫ్ స్క్రీన్ ఇందాక ఒక కన్వర్సేషన్ ఉండే అనమాట. ఎలా ఇంత హైట్ వచ్చావంటే కాంప్లైంట్ తాగానని చెప్పాడు అనమాట. నిజంగానే అట్లా కాంప్లైంట్ తాగే నిజంగానే అక్క. అంటే మా డాడీ తాగిపిచ్చి అట్లా చేశారనమాట. ఎందుకు అంటే మా ఫ్యామిలీలో అందరూ హైట్ తక్కువ అనమాట. ఇంకా ఇంటికి నేను ఒక్కడనే పెద్ద కొడుకుని కాబట్టి వీడిని హైట్ తెప్పిద్దామని చెప్పి మా డాడీ ఏదో ట్రైల్ వేసారనమాట. అది కొంచెం కలిసి వచ్చింది అనమాట. ఇంటికి ఒక్కడే పెద్ద కొడుకు అంటే ఒక్కడే ఉంటాడు కదా. అంటే మా బాబాయ్ సైడ్ లో నుంచి నేను పెద్దోడు అనమాట. అందరి ఇళ్ళలో పెద్ద హైట్ రావాలి, పెద్దోడు అంటే హైట్ ఉండాలా అట్ట కాదక్క. ఇంకా మా డాడీ కూడా హైట్ తక్కువ కాబట్టి ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు కొంచెం హైట్ రావాలని అట్లా ట్రై చేశారు. చిన్నప్పటి నుంచి ఊరికే సరదాగా కంప్లైంట్ నాకు హైట్ వస్తా అనే వాళ్ళు. బట్ అది నిజమని ఇప్పుడే తెలిసింది నాకు. ఎంత హైట్ ఉన్నాడో మీరు చూడలేదు కదా, చూడండి ఒకసారి బయట. ఏజ్ ఎంత ముస్తఫా? 18 అక్క. 18కి 5'7" బాబు. ఇంకా అసలు మహేష్ బాబు గారిని దాటేస్తాడేమో. సిగ్గుపడుతున్నావా? అట్లేం లేదక్క. నన్ను అడిగితే మామూలే అక్క. నేను నార్మల్ గానే హైట్ ఉన్నా. ఐ థింక్ షూస్ వేసుకోవడం వల్ల కొంచెం హైట్ కనబడతానేమో అంతే. షూ హైట్ షూ నావి లేదు, నార్మలే. మీకు అట్లా ఉన్నదేమో అనిపిస్తుంది. అయ్యో, ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది చూడు దానికోసం. పర్లేదు, అంటే మా వాళ్ళందరూ చెప్తున్నా కొంచెం కాంప్లైంట్ తాగితే హైట్ అవుతారంట గైస్ అని. నేను కూడా చిన్నప్పుడు తాగుంటే బాగుండు. ఏంటి బ్రో నవ్వుతున్నావు? హైట్ ఉన్నావు అక్క? హైట్ ఉన్నావులే. ఇప్పుడు ఎందుకు మళ్ళా హైట్ ఉన్నావు అక్క. ఓకే, ఎక్కడి నుంచి ముస్తఫా? అక్క నేను రైల్వే కోడర్ అక్క. తిరుపతి నుంచి 46 కిలోమీటర్స్ అడ్డపడుతుంది మా ఊరికి. ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇప్పుడు డిగ్రీ చేస్తున్నా అక్క. డిగ్రీ ఫస్ట్ ఇయర్ కదా? 18 అంటే ఫస్ట్ ఇయర్. అప్పటికే ఇన్స్టాలో ఆల్రెడీ 100K దాటేసి ఫాలోవర్స్. ఎలా ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉందా ఇట్లా? అంటే ఫస్ట్ చేస్తా ఉన్నాను అక్క టిక్ టాక్ లో. కాకపోతే దాంట్లో మనకు అంత రీచ్ లేదు. అంటే ఇది ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ లో నేను రీల్స్ స్టార్ట్ చేశాను అనమాట. అంటే సలార్ సినిమా రిలీజ్ అయింది మా వాళ్ళకి. ఇంకా సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమాకి రాండ్రా అంటే ఎవరు రావడం లేదనమాట. ఇంకా ఏదో ఐడి క్రియేట్ చేసిండి దాంట్లో పెట్టి ఇంకా మా ఫ్రెండ్స్ ని అట్ట వాళ్ళ వరకే చూసేలాగా నేను రీల్ చేశాను అనమాట. ఓకే అని చెప్పి పోతుండింది అనమాట రీల్. అంటే నాకు 1K 3K అది ఎప్పుడు రాలా వ్యూస్. ఇంకా వస్తున్నాయి కదా అని చెప్పి ఎందుకు మనకు ట్రై చేయకూడదు అని చెప్పి మెల్లిగా స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా స్టార్ట్ చేసేదానికి ఒక రీల్ అయితే బాగా వైరల్ అయింది అనమాట. వాటర్ క్యాన్ రీల్ మా డాడీది. అది అందరికి రిలేటబుల్ గా అనిపించింది. ఇంకా అలా నేను కంటిన్యూ చేసాక. అంతేనా? సింపుల్ గా సినిమా కోసం అని చెప్పేసి. అంటే ప్రభాస్ వల్ల స్టార్ట్ అయిందంట ఇది. ప్రభాస్ అన్న ద్వారా. ప్రభాస్ అన్న ఫ్యానా? ప్రభాస్ అన్నకి లేదక్క, బాయ్ ఫ్యాన్ అనమాట. కానీ ప్రభాస్ అన్న డార్లింగ్ అంటే కూడా చాలా ఇష్టం అనమాట. బాయ్ ఫ్యాన్. బాయ్ ఎవరు? బాయ్ అంటే అల్లు అర్జున్ అనమాట. మా ఊర్లో అందరూ బాయ్ అంటారు. అన్ని ఊర్లలో ఆయన బాయ్ అని అంటున్నారు. పుష్ప తర్వాత అట్లా వచ్చిందా, ముందు నుంచే ఉంది ఆయనకి? లేదు, పుష్ప తర్వాత అందరూ బాయ్ అంటారు. అందరూ అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటారు అనమాట. ఎందుకు ఇష్టం ఆయన అంటే? ఆయన అంటే చిన్నప్పటి నుంచి నేను ఆయన డాన్స్ చూడడము, ఆయన స్టైల్ అట్లా. డాన్స్ చేస్తావు నువ్వు కూడా? డాన్స్ అంటే అంతకు రాదక్క. అంటే ఇంకా స్కూల్ ఫంక్షన్స్ లో అట్లా అదే చేస్తా. అంటే అన్న సాంగ్స్ ఎక్కువ ఇష్టపడతాను, డాన్స్ అట్లా. ఆ విధంగా ఫ్యాన్ అయిపోయాక. ఆ విధంగా. సో చైల్డ్హుడ్ లో బాగా చదువుకునేవాడు? చదువు బిడ్డనా లేకపోతే బ్యాక్ బెంచ్? మనం బ్యాక్ బెంచ్ రాక టోటల్లీ. ఈ చదువు బిడ్డ మనకు సెట్ కాదు అసలు. ఇంట్లో తెలుసా చదువు అంత చదువు ఎక్కదు మావాడికని? తెలుసు అక్క మా ఇంట్లో. అవునా? మా ఇంట్లో తెలుసు. ఇంకా తెలుసు మా ఇంట్లో. మా డాడీ కూడా అయితే చదువుకోరా అని చెప్పి చెప్తానే ఉంటారు. మా డాడీ అయితే చదువుకుంటా ఇదే చెప్పుకుంటా వచ్చాయంతే. ఇంకా ఎట్టో ఒకటి చెప్పి 10th పాస్ అయిపోయా. ఇంకా ఇంటర్ ఎట్టో ఒకటి చేసి ఎలా చెప్పు ఎట్టా అంటే ఇంకా ఫస్ట్ ఇయర్ ఇంటర్లో అయితే ఒక ఏకంగా 4 సప్లీస్ పడ్డాయి. 4 సప్లీస్ అంటే ఇంట్రెస్ట్ ఇట్లా 4 సప్లీస్ పడ్డాయి. ఇంకా నేను ఎట్లా వచ్చేసి క్లియర్ చేయాలని సెకండ్ ఇయర్ 6 ఇంకా దాంట్లో 4 మొత్తం క్లియర్ చేసేసాను. చిట్టీలు పెట్టావా? లేదక్క, చిట్టీలు పెట్టి ఒకసారి దొరకని పోయా కానీ జస్ట్ మిస్ అనమాట. ఇన్సులేటర్ నా వెనకాలే ఉన్నారు. బై మిస్టేక్ ఎట్ట ఒకటి చేసి కన్విన్స్ చేసి ఆ రోజు టైం బాగుండి. ముందు 10th ఎలా పాస్ అయ్యావు? 10th అలా ఏం లేదక్క, చదువుకున్నది అయితే 10th కాబట్టి భయపడిచ్చారనమాట. ఇది అని చెప్పి ఎందుకులే అని చెప్పి కొంచెం చదువుకున్నాను. మా నాన్న కూడా ఇంకా నువ్వు 10th పాస్ అయితే బైక్ తీపిస్తా అన్నాడు. ఆ బైక్ కోసమైనా చదువుకున్నా. కానీ మన ఇళ్ళల్లో అది ఒకటి ఉంటది కదా, 10th అంటే నీ లైఫ్ సెట్ అయ్యా, నువ్వు 10th పాస్ అవ్వాల్సింది. ప్రతి వాళ్ళు అదే కదా చెప్పేది. నిజంగా నువ్వు 10th ఒక్కటి చదువుకురా, లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ఇంకా వేరే ప్రాబ్లం ఏమి ఉండదు, ఇంటర్ హ్యాపీగా చదువుకోవచ్చు అంటారు. కానీ నన్ను అడిగితే 100% అబద్ధం కాదు.
10th ఎట్టో ఒకటి నన్ను అడిగితే 10th ఈజీగా ఎట్టో ఒకటి ఎట్ట కష్టపడి పాస్ అయిపోతాం. కానీ ఇంటర్ నుంచి అసలైన లైఫ్ స్టార్ట్ అవుతుంది అక్క. నిజంగా ఇంటర్ పాస్ అవుతారు. ఆ ఇంటర్ వచ్చిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లీలు పడతాయి. చదువుకున్నవాడైతే పాస్ అయిపోతాడుగా. అట్లా ఇట్లా ఉంటారు కదా చిల్లర్ బ్యాచ్ వాళ్ళు, బ్యాక్ బెంచర్స్ అట్లా ఒక 2-3 సప్లీస్ అట్ట పడతాయి. పడిన తర్వాత ఎట్టో ఒకటి చేసి వాళ్ళు కూడా పాపం కష్టపడి ఇంకా సెకండ్ ఇయర్లో కంప్లీట్ చేసుకుంటారు. ఆ తర్వాత జీవితం అంటే అర్థమవుతుంది అక్క. పాపం చాలా మంది 10th చెప్పుకుంటారు ఆ డైలాగు. ఎప్పుడు అర్థమవుతుంది అంటే సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత అర్థమవుతుంది అక్క. అది అంత అబద్ధం అని చెప్పి. అది కూడా అబద్ధమే. నెక్స్ట్ కూడా చేయాలి. డిగ్రీ అయిపోతే లైఫ్ సెట్. ఇంకా డిగ్రీ అయిపోతే లైఫ్ సెట్ అదే అంటారుగా. ఇక డిగ్రీ అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు నేను ఎంట్రీ అయినాను కదా, ఇంకా చూడాలి ఇంకా ఇది అయిపోయాక ఉంటుంది. ఇది అయిపోయాక మళ్ళీ డిగ్రీ అయిపోయింది కదా నాన్న, ఇప్పుడు ఆ జాబ్ కోసం కోచింగ్ తీసుకో సెట్. ఇక ఆ మాట అంటారు అక్క. అలా ఇక చూడాలి. ఇది ఆగదు, ఈ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కదా అది. చదువు అంటే 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అన్ని అయిపోతూ ఉంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డైలాగ్ వస్తూనే ఉంటుంది. కానీ వెనక బేరం చేస్తారు. ఒక బండి కొనిస్తా, ఒక ఫోన్ కొనిస్తా, ఏదో ఒకటి అంటే తాకట్టు పెడతారు కదా. ఇది నీకు ఇది కావాలంటే నువ్వు ఫస్ట్ దీంట్లో పాస్ అవ్వు. ఇలా మా డాడీ కూడా అన్నారు. ఇంకా అంటే నేను బైక్ అడిగినాను కాబట్టి ఇంకా 10th కోసం చదివినా, ఇంకా ఇంటర్ కోసం ఏం లేదు. ఇంటర్కి ఏమీ లేదు, అందుకే పోయినాయి సబ్జెక్టులు. 4 సబ్జెక్ట్స్ వెళ్ళే మళ్ళీ నేను సెకండ్ ఇయర్ లో మొత్తం సబ్జెక్ట్ మొత్తం క్లియర్ చేసేసాను. ఎట్టకొట్ట ఎవరో ముందోళ్ళు వెనకోళ్ళు చూపించుంటారు. అంటే అందరూ అమ్మాయిలే అక్క నాయన. అది బాధ. ఏ అమ్మాయిలు అయితే అడగవా చూపించమని? వాళ్ళు ఆడుకోవాలి చూపిరక్క. ఆల్మోస్ట్ మనమే కష్టపడి చీటీలు గీటీలు అంతా చేసుకొని మన బాధలు మనం పడ్డామన్నమాట. అమ్మాయిలు చూపించారు అంటే వెనకాల ఒక అమ్మాయి ఉండేది అనమాట. అడిగిన పాపం చూపించింది అక్క ఒక 2-3 సబ్జెక్ట్. మళ్ళీ బెంచినే మారిపోయింది అక్క. కెమెరా నవ్వుకుంటున్నాడు. ఎన్ని బాధలు పాపం. అదే మనం చదువుకొని ఉంటే ఏం ఉండేది కాదు. అక్క. ఆ తర్వాత మరుసటి ఎగ్జామ్ వచ్చి ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది అని చెప్పేసి ఇంకా చూపించేవాళ్ళు ఎవరు లేదని చదువుకున్నాక చదువుకుని ఏదో ఒకటి చేసి పాస్ అయిపోయాక. ముందు రోజు రాత్రి చదవడం, ఆ రోజుకి అది గుర్తు పెట్టుకోవడం, ఎగ్జామ్ లో రాయడం, బట్టి కొట్టడమే బిజీ. ఉన్నది ఉన్నట్టు బట్టి కొట్టి అక్కడ పెట్టేయాలి. అంతే అక్క. అంతేనా? ఫస్ట్ నుంచి అదే ఫాలో అవుతా. మీ ఇంట్లో ప్రిపేర్ అయిపోయారు. మా వాడు చదివే బిడ్డ కాదు, చదవడు, రాదు చదువు, ఇంకేదో ఒకటి చేసుకోవాలని చెప్పేసి ముందు నుంచి ప్రిపేర్ చేసేవాళ్ళ? అంటే నేను చిన్నప్పుడు 10th వరకు బాగా చదువుతా ఉన్నాగా. ఇంటర్కి వచ్చిన తర్వాత అట్లా అయిపోయాయి అనమాట. పాపం ఎవరో చెడగొట్టారు గట్టిగా. ఉంటారు కదా అక్క, ఇంటర్లో కొత్త ఫ్రెండ్స్ వస్తారు, అలా కొడుతుంది దొబ్బేస్తారు కదా. గైస్ మిమ్మల్ని ఒకవేళ ముస్తఫా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తుంటే వీడియో వాళ్ళకి ఇది మీరే చెడగొట్టారంట, నిజమా? కానీ ఫ్రెండ్స్ కూడా మంచి ఇంపార్టెంట్ కదా మన లైఫ్ లో. ఇంపార్టెంట్ రోలే కదా మనం చెడదొబ్బాలన్నా జీవితం సంగతి అయిపోవాలన్నా వాళ్ళే మెయిన్ క్యారెక్టర్ రోల్ ప్లే చేసేది జీవితంలో. అలాంటప్పుడు నువ్వు కూడా ఇంకొకరికి ఫ్రెండే కదా, వాళ్ళ జీవితం కూడా నాశనం అవడానికి నువ్వు ఒక రీజనే కదా. అందుకే కదక్క మేము ఇద్దరం ఫ్రెండ్స్ అయింది. బా ఏమన్నా టాలెంట్ అరా. ఈ టాలెంట్ నువ్వు స్కూల్లో కాలేజీలో ఉపయోగిస్తే IAS IPS అంత దొబ్బలేం లేక. అంత దొబ్బలేవా? ఒక క్లారిటీ, ఒక విజన్, ఒక పద్ధతి, ఇది మ్యాండేటరీ. కానీ ఎలా ముస్తఫా అంటే ప్రతిదీ రియలిస్టిక్ గా ఉంటది కంటెంట్ గానీ, నువ్వు తీసే వీడియోస్ అన్ని అది కూడా నిజమే కదా అనేలానే ఉంటాయి. ఎలా వస్తుంది ఆ కంటెంట్? అంటే ఇంకా ప్రతి ఒక్క ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరుగుతూనే ఉంటుంది అక్క. ఒకేలా నాకు జరిగింది అనుకో ఒక ఇన్సిడెంట్, నేను అడుగుతా ఇంకా మా ఫ్రెండ్స్, ఏమైనా నీకు కూడా జరిగిందా? మా నిజంగా నాకు కూడా 100% అదే జరిగిందా అంటే ఇక ఇది మా అమ్మ మీద ఇట్లా చెప్పి, మా అమ్మ కూడా నిన్ను అదే చెప్పిందిరా అని చెప్పి ఇట్లే చెప్తారనమాట. ఇంకా మన ఆల్మోస్ట్ మన ఫ్రెండ్స్ కూడా ఎట్లా జరుగుతుందో ఒకసారి చూద్దామని చెప్పి నేను వీడియో చేస్తా. ఇంకా ఆల్మోస్ట్ మన అందరికి రిలేటబుల్ లా ఉంటుంది అట్లా. సింపుల్ అంతే, మన చుట్టుపక్కల అయ్యేవి తీసుకోవడం అంతే. ఇంకా ఫ్రెండ్స్ తో కూర్చొని రాత్రి కూడా బాతాగాని కొడతా ఉంటాం కదా, అప్పుడు నుంచి కూడా కొన్ని కంటెంట్స్ వస్తాయి. మనం అబ్జర్వ్ చేసి తీసుకుంటే వస్తాయి ఆల్మోస్ట్. అంటే నువ్వు ఎక్కడ కూర్చున్నా ఏం కంటెంట్ వస్తుందని అబ్జర్వ్ చేస్తుంటావా? టెన్షన్ అక్కడ రాత్రి ఇంకా రేపు మార్నింగ్ అవుతుంది ఏం కంటెంట్ ఇద్దాం అని చెప్పి అదొక ఆలోచన అంతే. ఈ ఆలోచన ఎప్పుడు చదువు మీద పెట్టుంటే IPS IAS అయిపోయి ఉన్నాం. కానీ ఏం చేద్దాం, టిక్ టాకర్ ఇన్ఫ్లుయెన్సర్ అయ్యానంట అంతే. అంతే కదా, ఆ ఆలోచన ఉండడం కూడా గొప్పే కదా, అందరికి రావద్దు. కానీ ప్రతిరోజు ఒక వీడియో మ్యాండేటరీ. ఆల్మోస్ట్ వీక్ లో ఒక 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అక్క. మరి అప్పుడు ప్రతిరోజు ఎలా అవుతుంది? అది అంటే మంచి కంటెంట్ తీసుకోవాలి కదా అక్క. మంచి కంటెంట్ దొరకదు, అందరూ రిలేటబుల్ కంటెంట్ అంటే ఎక్కడ డైలీ దొరకదు, మనం వెతకాలి. ఏది వస్తే చెప్పేవి, అది చెప్పేస్తే ఇంకా రిలేటబుల్ కాదు కదా అక్క. అందరికి ఇష్టం అంటే కొంచెం మందికి నచ్చుతుంది, కొంచెం మందికి నచ్చదు. సో అలా ఈ మధ్య అయితే ఒక వీడియో చూసాను నేను, గవర్నమెంట్
జాబ్ గురించి ఆ, ఎవరు చెప్పారు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే నేను ఇంట్లోనే కూర్చోను నాకు అది మామూలుగానే ఆలోచిస్తూ ఉంటే మామూలుగానే న్యూస్ ఏదో చూస్తావు నాకు సంథింగ్ చూస్తుంటే ఇది నిజమే కదా మనం ఇట్లా తీద్దాము. ఇంకా ఈ మధ్య కూడా ఒకటి తీసాక ఎగ్జామ్ ఇది గేమ్ ఆడుతుంటే మా తమ్ముడు ఫ్రీ ఫైర్ ఆడతాడు అనమాట. మా తమ్ముడు ఎక్కువ ఆడుతుంటే మా అమ్మ వచ్చి అన్నం వడ్డిస్తూ ఎప్పుడు చూసినా గేమ్ ఆడుతూనే ఉంటుంది, గేమ్ బ్యాన్ చేసేస్తే బాగుంటుంది అని చెప్పి మా అమ్మ చెప్పింది అనమాట. చెప్తే గేమ్ అప్పుడే వచ్చి మరి ఎవరు సంథింగ్ నాకు ఎక్కడో వినపడింది, ఇంకా గవర్నమెంట్ అది ఇది అని చెప్పి బ్యాన్ ఏదో చెప్తే నేను మా అమ్మగాడికి వెళ్ళి మా ఇప్పుడు ఎట్టయినా అందరూ ఇది చెప్తారు కదమ్మా బ్యాన్ ఫ్రీ ఫైర్ బ్యాన్ చేసేమంటాం, ఫ్రీ ఫైర్ అందరూ ఎంతమంది ఎగ్జామ్స్ వల్ల చనిపోతున్నారు, ఎగ్జామ్స్ ఎందుకు బ్యాన్ చేయకూడదు మా అంటే ఓన్ మూసుకొని పోతావా లేదు నుంచి నాకు టైం వేస్ట్ చేస్తా అని చెప్పింది అక్క.